హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చంటి పిల్లలకి పాత చీరలు, పాత లుంగీలతో బొంతలు, కొన్ని క్లాత్స్ కుట్టాను, చూపిస్తాను. ఇప్పుడు జనరేషన్కి తెలియదు కదా, చూసి నేర్చుకుంటారని చూపిస్తున్నాను. పాత చీరలు బాగా వాడి అరిగిపోయిన చీరలు అయితేనే పిల్లలకి సాఫ్ట్గా బాగుంటాయి స్కిన్కి. మా ఫ్యామిలీలో అందరం ఇలాగే వాడతాము. వర్క్ క్లాత్స్ ఏంటి, ఇలా ఎత్తుకోవటానికి ఏంటి, కప్పుకోవటానికి అన్నీ పాతవి పెద్దోళ్ళు కట్టిన చీరలు, అరిగిపోయిన చీరలు తీసుకుని చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఒక లేయరు డైనింగ్ టేబుల్ మీద వేసాను. వేసి దాని మీద ముడతలు లేకుండా ఒక ఒక చీర, 2 లుంగీలు వేసాను. పైన మళ్ళీ ఇంకొక లుంగీ పంచితోటి కవర్ చేస్తున్నాను. ఈ చున్నీలతోటన్నా చేసుకోవచ్చు. ఇవి కాటన్, ప్యూర్ కాటన్ బాగా వాడింది అయితే బాగుంటాయి. ఇంచుమించు బేబీకి 2 years వచ్చే వరకు కూడా ఇవన్నీ వాడుకోవచ్చు. పైన ఇంకొక క్లాత్ వేసి అది ముడతలు లేకుండా సమానంగా సర్దుకోండి. ముడతలు ఉంటే పిల్లలకి గుచ్చుకున్నట్టుంటాయి. అలా సమానంగా వచ్చేలా సర్దుకోండి. నేల మీదన్నా వేసుకోవచ్చు. కూర్చోలేని వాళ్ళు డైనింగ్ టేబుల్ మీద కానీ, బెడ్ మీద కానీ వేసుకుని ఇలా సెట్ చేసుకోండి. చూడండి, అలా వేసాను లేయర్స్. ఇప్పుడు మా జనరేషన్ అందరికీ తెలుస్తుంది ఇది, చాలామందికి తెలిసే ఉంటుంది. మా ఫ్యామిలీలో అయితే ఎవరైనా కన్సీవ్ అయ్యారని తెలియగానే పెద్దవాళ్ళ దగ్గర పాత చీరలు తీసుకుంటాం అన్నమాట, చలవని చెప్పి. ఇలా చూడండి, ఎడ్జెస్ ఇలా ఫోల్డ్ చేసుకుని చుట్టూ ఒక్కొక్క పిన్ పెట్టేసుకున్నాను. ఈజీ అవుతుందని కుట్టుకోవడానికి. మిషన్ లేని వాళ్ళు మొత్తం చేతితో కూడా కుట్టేసుకోవచ్చు అంచులు. అలాగే మళ్ళీ ఇంకొకటి సెట్ చేశాను. ఇది ఏం చేస్తున్నానంటే కొంచెం పెద్ద 3 సైజులు కుట్టాను బొంతలు. ఇది కొంచెం పెద్ద సైజు సెట్ చేసుకుని దారంతో అక్కడక్కడ టాకాలు దూరం దూరంగా ఒక కుట్టు మళ్ళీ తర్వాత ఇప్పేస్తాం ఇది. సో ఎంత దూరం వేసుకున్నా పర్వాలేదు. జస్ట్ ఏంటంటే అవన్నీ కదలకుండా, మనం కుట్టుకునే వరకు కదలకుండా ఉండటానికి అలా అక్కడక్కడ నాట్స్ వేస్తాం అన్నమాట. నేను యూఎస్ పంపటానికి అని చెప్పి ఆల్రెడీ ఈ వీడియో రికార్డింగ్ ఇది అప్లోడ్ చేసే టైంకి బేబీ కూడా పుట్టేసింది. యూఎస్ పంపించాను. ఇది ఫాల్స్ క్లాత్స్ కుట్టుకోవడానికి ఇలా ఫాల్స్ మనం అంచులు కుడతాం కదా మెషిన్ మీద, ఆ కుట్టిన అంచులు ఉన్నవి అన్నీ తీసేసుకోవాలి, లేదంటే బేబీకి గుచ్చుకుంటాయి. ఏమీ ఎక్కడ థిక్గా ఉన్నది ఏమీ లేకుండా చేసుకుని చీరని 4 ముక్కలు చేస్తాను. చేస్తే 4 క్లాత్స్ అవుతాయి. నాకు 2 మనవరాళ్ళు, ఇప్పుడు ఇంకొక 3వ మనవరాలు పుట్టింది. బేబీ కోసం అని చెప్పి పంపించాను ఇవన్నీ. 3 days అయింది పుట్టి. 5 days అయింది ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి. ఇవన్నీ ఎప్పుడో నవంబర్లో కుట్టాను. ఇది చూడండి, ఇలా కాటన్ చీరలకు జరి అంచులు ఉన్నాయనుకోండి, అవి కూడా తీసేసుకోండి, కట్ చేసేసుకోండి. మెత్తగా ఉన్న పార్ట్ని ఉంచుకోండి. చూడండి, అలా సెట్ చేసుకున్నాయన్నీ. నాకు మెషిన్ ఉంది కాబట్టి మిషన్ తోటి చుట్టూ సన్నగా అంచులు కుట్టేసుకున్నాను ఫోల్డ్ చేసి. లేదంటే చేతితో కూడా కుట్టేసుకోవచ్చు అనమాట. కుట్టేసి మధ్యలో బొంతలు కదలకుండా అటొక స్టిచ్ ఇటొక స్టిచ్ క్రాస్గా వేసేసాను. సో ఇంక కదలదనమాట. ఇది పెద్ద సైజు, కొంచెం పాకుతూ వచ్చినా పనికి వస్తుందని చెప్పి
ఇది మీడియం సైజ్ కుట్టాను. పిల్లలందరికీ కూడా ఎప్పుడు ఇలాగే కుడతాను. ఇది మా జనరేషన్ అందరికీ అలవాటు ఉంటుంది. మీకు కొత్తగా కొన్న క్లాత్ కంటే కూడా ఈ స్టీల్ పిల్లలకి చాలా బాగుంటుంది. చలవ కూడా అంటారు పెద్దోళ్ళు వాడినవి వేస్తే. ప్రత్యేకంగా పిల్లల గారి ఇంటి నుంచి పాత చీరలు అవి పట్టుకెళ్ళి వాడుకునేవారు అనమాట. ఇది డైపర్ చేంజింగ్ మ్యాట్ కింద యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఇది కుట్టాను. ఇది కొంచెం చిన్న సైజు. ఇది ఇలా స్ట్రైట్గా ఒక్కొక్క కుట్టేసేసి చుట్టూ ఎడ్జెస్ క్లోజ్ చేస్తాను అనమాట. ఇలా మనం ఏ సైజు కావాల్సిన చేసుకోవచ్చు. ఇది మనం బేబీని ఎత్తుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. ఈ క్లాత్స్తో డైపర్స్ కింద కూడా కుట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు పిల్లలకి తడి తగిలితే పెంచడం కూడా కష్టమే. అలా అయితే ఇవి జస్ట్ బర్బ్ క్లాత్స్ కింద మన ఒళ్ళు తుడవాలన్నా పిల్లలకి కప్పాలన్నా ఇలా యూజ్ అవుతాయి. ఇవన్నీ చుట్టూ 4 మడతలు వేసేసి చుట్టూ ఎడ్జెస్ కుట్టేసాను అనమాట. కుట్టిన వలన ఏంటంటే మనం ఉతికినప్పుడే దారాలు పీసులు రాకుండా ఉంటాయి. ఇప్పుడు జనరేషన్ లుంగీలు చీరలు ఉండవు కాబట్టి కాటన్ చున్నీలున్నా ఇలా చేసుకోవచ్చు. లేదంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చీరలు కట్టుకుంటే అవి తీసుకుని ఇలా చేసుకోండి. అదండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.